ద్రాక్షారామంకి ఇప్పుడే వచ్చినాము. సేమ్ ఇదే ఫ్లోర్ లో బయట చూస్తే అండ్ డ్రెస్సులు చేంజ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ బస్ లో ఉన్నప్పుడే ఓకే. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ వ్లాగ్ అనుకోవచ్చు. అండ్ ఈరోజు వచ్చేసి డే 3 వ్లాగ్. సో డే 1 డే 2 ఆల్రెడీ పెట్టేశాను. నేను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, చూడండి. సో డే 2లో మేము దర్శనాలు అన్నీ చేసేసుకొని, అంటే పిఠాపురము అండ్ అన్నవరము అవన్నీ దర్శనాలు చేసేసుకొని నైట్ కల్లా మేము మళ్ళీ కాకినాడ రూమ్స్కి వచ్చేసినాం అనమాట. సో నైట్ హ్యాపీగా ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని పడుకొని మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు కూడా ఒక 2-3 అనుకున్నాము టెంపుల్స్ లిస్ట్లో. బట్ అండ్ ఈరోజే మాకు నైట్ మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళాలి. యాక్చువల్గా తత్కాల్లో నిన్న ట్రై చేస్తే అంటే డే 2లో ట్రై చేస్తే తత్కాల్లో బుక్ అవ్వలేదు. సో ఇంకా బస్సెస్ అన్నీ ఫిక్స్ అయిపోయాం. సో బస్సెస్ కూడా బుక్ చేసుకోలేదు, చూస్తున్నాము ఆన్లైన్లో. బట్ ముందే బుక్ చేస్తే ఏంటంటే ఆ టైం వరకు మళ్ళీ రిటర్న్ కాకినాడకి రావాలి కదా మేము. సో ఒకసారి కాకినాడ బస్ స్టాండ్ అయితే చెక్ చేద్దాము. అండ్ దట్టు ఏంటంటే వీకెండ్స్ కాబట్టి డైరెక్ట్గా ఉంటాయా లేవా, ఉంటే బెటర్, మేము ఏ టైంకి వస్తే ఆ టైంకి ఎక్కేయచ్చు, లేదు అని అంటే ఆన్లైన్లో బుక్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ ఇప్పుడేమో ఫాస్ట్గా రెడీ అవుతున్నాము. ఇప్పుడు వచ్చేసి కాకినాడలో యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ ఏదో ఉందన్నారు కానీ, బట్ దానికంటే ముందుగా మనము లోకల్లో కాకుండా నాన్ లోకల్కి వెళ్ళి చూసేసుకొని టైం ఉంటే లోకల్లో చూసేసుకోవచ్చు కదా అనుకోనేసి. సో ఇప్పుడైతే మేము ద్రాక్షారామంకి బయలుదేరుతున్నాం అనమాట. అండ్ డే 2 వ్లాగ్ చూసిన వాళ్ళు కూడా చాలామంది కమెంట్స్ చేశారు, పిఠాపురం వరకు వచ్చారా అక్క, అయ్యో అసలు చెప్పుంటే బాగుండదు కదా అనేసి. ఏమో అసలు నేను జస్ట్ 1 డే బిఫోరే అనుకున్నాను కాబట్టి, సో 1 డే బిఫోర్లో చెప్పేస్తే అంత ఫాస్ట్గా స్టోరీస్ చూసి మెసేజ్ పెడతారో లేదో అని అనుకొని సో పెట్టలేదన్నమాట. ఫైనల్లీ ఇప్పుడైతే రెడీ అయిపోయి మా పిల్లలు మమ్మీ చాలా స్నాక్స్ తెచ్చి ఉండే. యాక్చువల్గా తినడానికి కాలేదు, వచ్చేటప్పుడు ట్రైన్లో కొంచెం తిన్నాము. బట్ దాని తర్వాత మాకు కంటిన్యూగా 1 by 1 ఒక టెంపుల్ తర్వాత ఒకటి, అండ్ దాని తర్వాత రెస్ట్, ఇట్లా అయిపోవడం వల్ల స్నాక్స్ అట్లనే ఉండిపోయినాయి. సో పొద్దున్న పిల్లలంతా స్నాక్స్ తినేసినాం అన్నమాట మేము కూడా. అండ్ కొన్ని బస్సులో కూడా తిన్నాను కానీ మమ్మీ తీసుకొచ్చి ఉండే. సో కాకినాడ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉన్నాము. సో వాకేబుల్, జస్ట్ 1-2 minutes అంతే. వచ్చేసరికి బస్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ద్రాక్షారామంకి సంథింగ్ మా బస్సు నేమ్ మర్చిపోయాను, ఏదో బస్సు ఎక్కా అనమాట. అండ్ ఇప్పుడు ద్రాక్షారామంలో దిగాము. నిన్న అన్నవరంలో అంటే డే 2లో అన్నవరంకి వెళ్ళాము కదా. సో అక్కడ డాడీ చెప్పులు కొట్టేశారు, ఎవరో పోయాయి, చాలా చూసాము. కాకపోతే వాళ్ళు వాంటెడ్గా వేసుకున్నారు అని అనిపించలేదు, ఎందుకంటే సేమ్ చెప్పలు పక్కనే ఉండడం వల్ల సో వాళ్ళవి అనుకొని వేసుకొని వెళ్ళిపోయారు. బట్ ఇక మేము అట్లనే వదిలేసి ఉండే. ఇంకా నైట్ మేము కాకినాడలో తీసుకుందాం అనుకుంటే అక్కడ మాకు షాప్స్ ఏవి కనిపించలేదు, అన్ని క్లోజింగ్లో ఉండే. ఇంకా మా డాడీ అట్లనే ఉండే. ఇంకా అండ్ మార్నింగ్ కూడా హడావిడిగా మేము ఎర్లీగానే వచ్చినాము, అప్పుడు షాప్స్ ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ ద్రాక్షారామంలో మా డాడీ ఇంకా స్లిప్పర్స్ తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా, అసలు మాకు ఎక్కడ కూడా ట్రావెలింగ్లో ఇబ్బంది అనిపించలేదు. అంటే మాకు బస్ స్టాండ్ అండ్ నియర్ మనకి టెంపుల్స్ అట్లా అనేసి. సో ఇక్కడ ఒక సర్కిల్ దగ్గర దిగమన్నారు. సో అక్కడ నుంచి జస్ట్ 2 minutes వాక్ మనం టెంపుల్కి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం లోపలికి. నుంచి ద్రాక్షారామంకి ఇప్పుడే వచ్చినాము. 1 hour టైం పట్టింది. విలేజెస్, అన్ని విలేజెస్లో. బట్ రోడ్ మాత్రం చాలా చాలా బాగుంది. అసలు ఏంటి, మామూలుగా చిన్న పల్లె వెలుగు బస్ అయినా కూడా మంచిగా ఉంది. ఇగో ఇప్పుడే ద్రాక్షారామంకి వచ్చినాము. హాయ్, లోపలికి వెళ్దాం, చూద్దాం దర్శనం ఎట్లయితుందో, ఈజీగా అయిపోతుందా లేట్ అవుతుందా అనేసి. మన ఏంటి భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, శివయ్య దేవుడు టెంపుల్ అయితే బాగుంది. ఊరు ఇంకా ఎంత బాగుంది చూద్దాం.
వద్దు మళ్ళీ పెట్టుకుని వద్దు. అగో తాగలు చూడగా చెట్టు ఉన్నాయి ఇక్కడ. అగో ఈడొకటి ఇగో అగో ఈడు ఒకటి వస్తుంది. అగో దీని మీద వస్తుంది. అగో ఈ డ్రెస్ కనిపిస్తుంది. ముట్టుకోవచ్చదాని అమ్మమ్మ, ముట్టుకోవచ్చదాని అమ్మ నేను ముట్టుకో అంటే దీన్ని పట్టుకో. ఆగరా ఆగరా అవి చూడు. ఇప్పుడే దర్శనం అయిపోయింది భీమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మెయిన్ అంటే ఎంట్రీ ఇది ఒక గోపురం, 2 గోపురాలు కనిపిస్తున్నాయి. లింగం అయితే 16 అడుగుల 14 అడుగుల లింగము. కింద పాదమి కింద ఫ్లోర్లో అది దర్శనం చేసుకొని పైకి వస్తే మిగతా లింగం కనిపిస్తుంది అనమాట. సగం సగం అట్లుంది, అంటే ఒక ఫ్లోర్ అంతా హైట్ ఉందన్నమాట. బాగుంది. చలో వెళ్ళాము. మళ్ళీ కింద ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది మనం భయం వేసి మొత్తం లైటింగ్ తక్కువ పెట్టుకుంటున్నాము. మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. దర్శనం అయిపోయింది. ఇది చుట్టూ అన్నట్టు. ఇది కింది ఫ్లోర్. ఇప్పుడు మేము 5th ఫ్లోర్కి వచ్చినాము. ఒక ఫ్లోర్ ఎత్తు శివయ్య ఉన్నాడు అన్నమాట లింగము. చాలా బాగుంది. ఇది చుట్టూ సరౌండింగ్లో మొత్తం తిరగవచ్చు. ఇది మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి అనిపిస్తుంది. సేమ్ ఇదే ఫ్లోర్లో బయట చూస్తే అమ్మా మస్తుంది. ఇక్కడ రావి చెట్టు చూడండి. రావి చెట్టు కింద మేము ఇంకెళ్ళలేదు, వెళ్తాం నెక్స్ట్. ఎన్ని నాగదేవతలు, నాగ ప్రతిమలు ఉన్నాయి. చాలా చాలా బాగుంది. అటు సైడ్ ఒక గోపురము, ఇటు సైడ్ ఒక గోపురము. చాలా బాగుంది. హోమ చాలా ఉంది. చుట్టూ ప్లేస్ అంతా మంచిగా ఉంది. హిస్టారికల్ ఎన్ని సంవత్సరాల క్రితంలో, చాలు సంవత్సరాలు కాదు, ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో. చాలా మందికి తెలిసే ఉంటుంది మనకి ద్రాక్షారామంని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అండ్ లోపలనే శక్తిపీఠాలు ఉంటాయి కదా, సో అట్లా 12వ శక్తిపీఠం మాణిక్య అమ్మవారు కూడా లోపలే ఉన్నారనమాట. అది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. అండ్ ఇక్కడ మనకి శివలింగం వచ్చేసి భీమేశ్వర స్వామి రూపంలో ఉంటారనమాట. అండ్ సరౌండింగ్స్ అంతానైతే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగానైతే ఈ రావి చెట్టుకి మొత్తం నాగేంద్ర ప్రతిమలు, అంటే కొంతమంది మొక్కుకొని ప్రతిమలు అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ అన్నీ ఉన్నాయి అనమాట. మేము వెళ్ళేసరికి సగం స్టోరీ అయిపోయింది. అక్కడ అయ్యవారు అందరికీ ఏదో చెప్తున్నారు. అండ్ చెట్టు కింద విష్ణుమూర్తి కింద లింగం ఇట్లా లైన్గా ముట్టుకోవాలని చెప్పారు. మేము అవన్నీ దర్శనం చేసుకున్నాం, బట్ అదంతా రికార్డ్ చేయలేదు అనమాట. చాలా బాగా అనిపించింది. దెన్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడనే సేమ్ మాకు అన్నదానం, ఐ మీన్ ఎవ్రీడే మనకి భోజనాలు పెడతారు కదా, సో అది ఉందన్నమాట. ఇంకా అది బ్యాక్ సైడ్ ఉంది. అండ్ వెనకాల కూడా వాయులింగం అని ఒకటి ఉందన్నమాట. మామూలుగా కూడా ఉన్న ఏ లింగాలకి టచ్ కూడా చేయనియొద్దు అండ్ ఏవి పోయొద్దు అని బోర్డులు ఉన్నాయి. బట్ ఒక వాయులింగానికి మాత్రం మనం వాటర్, పాలు, అభిషేకం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. వావ్, ఇక్కడనే అన్నం కూడా తినేసినాము. భోజనము అన్నదానంలో డబ్బులు కట్టేసినాము. అండ్ డ్రెస్సులు చేసేసుకున్నాము. మా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అసలే. చలో నెక్స్ట్ ఏమైంది? వావ్, వెదర్ అయితే చాలా మంచిగా ఉంది. ఇదేంటి ద్రాక్షారామంలో ఉన్నాము. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. లాస్ట్ 1-2 డేస్ నుంచి ఫాస్ట్గా పెరుగుతున్నారు. 867 ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తా. అంటే ఇంట్లో ఉంటే మంచిగా అంతా రికార్డ్ చేసుకోవచ్చు కదా టీవీలో పెట్టుకొని అనేసి, అంతే ఎంత ఫాస్ట్గా అయితే అంతే బెటర్ నాకు కూడా. కానీ చూద్దాం, కంప్లీట్ ట్రావెల్లోనే మంచిగా పెరుగుతున్నారు అనమాట. 1 lakh ఎక్కడ అవుతారు? నేను ఇక్కడ ఉన్నప్పుడు అవుతారా, హైదరాబాద్కి వెళ్ళేసరికి అవుతారా చూద్దాం. నైట్ టైం అయితే కావద్దని మొక్కుకుంటాను. నైట్ టైం అయితే ఇంకా మొత్తం నేను జాగ్రత్త చేసుకుంటూనే కూర్చోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అవ్వకముందే అడ్వాన్స్ 1 lakh అని పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దర్శనం అయిపోయింది, వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ యానం బీచ్కి వెళ్తున్నాము. ఫుల్ వ్లాగ్స్ మన ఛానల్లో పెడతా, డెఫినెట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
ప్రతి ఒక్క చిన్న మెమొరీని కూడా క్యాప్చర్ చేసిన. అండ్ ద్రాక్షారామం నుంచి ఇక్కడ నుంచి మేము యానాంకి స్టార్ట్ అయినాము. యాక్చువల్గా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని కూడా కాదు, అసలు టైం వేస్ట్, అసలు మోసపోయావా అనిపించింది రియల్గా. మేము కాకినాడలో అనుకున్నప్పుడు ఏదో ఒక బీచ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు. అసలు వీళ్ళకి ఎన్ని దర్శనాలు చేసుకున్నా పిల్లలకి బీచ్కి వెళ్ళండి వాళ్ళు అసలు సాటిస్ఫై అవ్వరు అనేది మాకు అర్థమైపోయింది. సో అక్కడ అడిగితే కాకినాడ బీచ్లో ఏముందండి, యానం వెళ్ళండి, ఇక్కడ ఎలాగో మీరు ద్రాక్షారామం అంటున్నారు కదా, యానం అయితే చాలా బాగుంటుంది, అసలు సూపర్ ఉంటుంది ప్లేస్, అది బీచ్ అది ఇది అనేసరికి సో మేము ఏమనుకున్నామంటే ద్రాక్షారామంకి దగ్గరే కాబట్టి దర్శనం అయిపోయాక ఇంకా కాకినాడ బీచ్ ఏమొద్దు, డైరెక్ట్ యానంకి వెళ్ళి అక్కడ బీచ్లో ఒక 1-2 అవర్స్ అట్లా స్పెండ్ చేసేసి దెన్ కాకినాడకి డైరెక్ట్ మనం బస్ టైంకి వచ్చేద్దాంలే అని అనుకున్నాము. సర్లే అని ట్రావెల్ చేసినామండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పట్టింది. అండ్ బస్సెస్ కూడా లేవు, మేము ఆటోలో ట్రావెల్ చేసినాం యానంకి. ఇప్పుడు యానంలోనే ఉన్నాం. యాక్చువల్గా మేము వస్తుంటే ఆటో డ్రైవర్ అంటూనే ఉన్నాడు, యానంలో బీచ్ ఉండదండి, నది ఉంటుంది అని అంటే నాకు అట్లనే అంటాడు అని అనుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చేసరికి మా మొహాలన్నీ ఇట్లా వాడిపోయాయి. పిల్లలు అయితే సో డిసప్పాయింటెడ్ రియల్గా. ఇక్కడికి వస్తే మా ఊరి పక్కన అంటే మా మమ్మీ వాళ్ళ ఊరి పక్కన కోట్లింగాలు అని ఉంటుంది, ధర్మపురి అని ఉంటుంది, సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అసలు బీచ్ లేదు ఏం లేదు. మేము అప్పటికే గూగుల్లో సెర్చ్ చేసినాం, గూగుల్లో కూడా యానం బీచ్ అనే వస్తుంది. అండ్ అక్కడ కాకినాడలో కానీ అక్కడక్కడ మేము ఎక్కడ అడిగినా కూడా చాలామంది యానం బీచ్ అని అంటున్నారు తప్పించి ఎవరు నది అనట్లేదు. అండ్ మెయిన్గా మేము యానం అనేది ఎందుకు అనుకున్నామనంటే మనకిప్పుడు మన సైడ్ అంటే మన తెలంగాణలో గోదావరి నది వచ్చి కలిసేది సముద్రంలో కలిసేది యానాం దగ్గరనే. సో అవి 2 ప్లేసెస్ చూసుకోవచ్చు, ఆ గోదావరి నది కలిసేది అండ్ బీచ్, ఇవి 2 అవుతాయి అనుకొని మేము ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ కూడా ఒక విచిత్రం ఏంటంటే ఈ మన యానాంలో కూడా బీచ్ అనే బోర్డులు పెట్టారు తప్పించి అసలు అక్కడ బీచే లేదు. మేము మళ్ళీ అక్కడ ఒక 2-3 కనుక్కున్నా కూడా ఇదే ఉంటుంది, నదే ఉంటుంది, ఇదే వాటరు, గోదావరి వాటరే అని అన్నారు. అంటే జస్ట్ నార్మల్గా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నుంచి కిందకి దిగి వాటర్లో ఆడుకోవడమేనంట, అంతేనంట. అసలు మాకు ఎంత దారుణంగా అనిపించింది అంటే ఇంకొకటి ఏంటంటే మేము బస్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ మార్నింగ్ కాకినాడ బస్ స్టాండ్లో. సో 6 o'clockకి మాకు బస్సు ఉంటుంది హైదరాబాద్కి. అప్పటికే మాకు 1 o'clock అయిపోయింది. మాకు ట్రావెలింగ్కి 1 hour 1.5 hour పడుతుంది. అండ్ దట్టు మేము ఇక్కడ బస్సెస్ దొరకక మేము ఆటోలో ట్రావెల్ చేసినాము. ఇంకా అప్పటికి మా డాడీ ఫుల్ టైర్డ్ అయిపోయారు, ఇంకా పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. అసలు అంత దారుణంగా అనిపించింది, ఏందిరా బాబు ఇంకా బీచ్ లేదు ఇంకా అంతే ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోవడమే అని అనుకున్నాం. బట్ చూద్దాంలే మనము మళ్ళీ. కాకపోతే ఏంటంటే యానాం నుంచి మళ్ళీ కాకినాడకి వెళ్ళాలంటే వయా ద్రాక్షారామంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకొక వే ఉంది. సో అది కొంచెం టైం సేవ్ అవుతుందేమో అని అనుకొని సో మేము బస్ స్టాండ్కి రాగానే బస్సు వచ్చింది. సో అక్కడ డ్రైవర్ని అడిగితే చెప్పాడనమాట, కాకినాడ బీచే బాగుంటుంది కదండి, యానంకి ఎందుకు వచ్చారనేసి. అందుకే అనిపించింది ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు నచ్చదు అనేసి. కాకినాడలో అడుగుతున్నామో కాకినాడ బీచ్ ఏ ఉంటుంది లేండి, యానంకి వెళ్ళండి అన్నారు. యానంలో అడుగుతున్నామో ఇక్కడ నదే ఉంటుంది అసలు బీచే ఉండదు, కాకినాడలో బీచ్ చాలా బాగుంటుందని చెప్పారు. అబ్బా అసలు ఇదంతా మాకైతే ఎంత దారుణంగా అనిపించింది అంటే ఇంకా అయిపోయిందని అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ డ్రైవర్ టైం ఉంటుందండి, అట్లీస్ట్ మీకు ఒక 1 hour అయినా టైం ఉంటుంది. బట్ కొంచెం ఫాస్ట్గా వెళ్తే 1 hour అట్లా స్పెండ్ చేయవచ్చు బీచ్ దగ్గర అంటే. సో ఇప్పుడైతే ఫైనల్లీ కాకినాడ బీచ్కి అయితే వచ్చేసినాము. మా పిల్లల మొహాలు చూస్తుంటేనే వెలిగిపోతున్నాయి. పాపం అక్కడనైతే ఫుల్ డల్ అయిపోయారు, ఇంకంతే క్యాన్సల్ కావచ్చని మేము అనుకునేసరికి వాళ్ళ మొహాలన్నీ మాడిపోయాయి అనమాట. కాకినాడ బీచ్ చూడగానే అసలు ఎక్కలేని ఎనర్జీ వచ్చేసింది. వీడియో తీయండి అంటే పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. సో మీలో ఎంతమందికి యానం అంటే బీచ్ అని తెలుసు, లేదంటే యానం అంటే బీచ్ కాదు నది అని తెలుసు, కమెంట్ చేయండి జర కొంచెం. నేను అప్పటికి ఇంకా వాళ్ళు చెప్తుంటే కూడా నేను ఇంకా గూగుల్లో సర్చ్ చేసినా కూడా నాకు యానం బీచ్ అని వస్తుంది తప్పించి అసలు ఎక్కడ అంటే స్టోరేజ్ వాటర్ ఆ రివర్ కూడా కాదు అది. నాకు చూస్తే రివర్ లాగా కూడా అనిపించలేదు అది. లైక్ పైన ఒక బ్రిడ్జ్ ఉంది, వాటర్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, బట్ నీట్గా ఉంది, మొత్తం నీట్గా ఉంది. కొంతమంది జనాలు కూడా ఉన్నారు, అలా ఉంది. మాకు గూగుల్లో చూసినా అంత అసలు అక్కడ చెప్పిన వాళ్ళు మోసం చేశారా, గూగుల్ మోసం చేసిందే మమ్మల్ని, మాకైతే అర్థం కాలేదు. బట్ మాకు 1 hour అటు ఇటుగా కొంచెం టైం ఉంది. అండ్ దర్శనాలు కూడా ఫాస్ట్గా అవ్వడం వల్ల ఇంకొకటి ఏంటంటే మాకు యానాం టు కాకినాడ ఎక్స్ప్రెస్ బస్ దొరికింది. సో అది 1.5 hour అనుకున్న 1 hourలో వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఆ డ్రైవర్ కొంచెం ముందు దింపేశాడు, అక్కడ ఆటో వాళ్ళని మాట్లాడేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చా. కాకపోతే ఏంటంటే అటు ఇటు ఎక్స్ట్రా ఛార్జెస్ అండ్ టైం వేస్ట్ అయింది, ఎక్స్ట్రా ఛార్జెస్ డబ్బులు బొక్కబడ్డాయి అనమాట.
ఎండ్ ఆఫ్ ది డే మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అండి. అండ్ నేను మాత్రం బీచ్లో ఆడడం మానేశాను. నేను ఆడింది లాస్ట్, నేను అనిల్ శ్రీయు ముగ్గురం చిక్మంగళూరుకి వెళ్ళినప్పుడు ఉడిపి బీచ్లో అసలు పొట్టు ఆడినాం ఇంకా చెప్పుకోవాలంటే. బట్ దాని తర్వాత శ్రీయు కోసమే స్పెషల్లీ నేను బీచ్కి అంటే ప్రిఫర్ చేస్తున్నా. లైక్ ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే నేను మానేసాను బీచ్లో ఆడడం. ఎందుకో నాకు అదే లాస్ట్ మెమొరీ లాగా ఉండిపోవాలని అనిపిస్తుందో ఏమో తెలియదు ఇంకా. సో ఫైనల్లీ పిల్లలందరూ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను మాత్రం ఒడ్డు పట్టుకుండి కొన్ని వీడియోలు ఫోటోలు అట్లా తీసేసుకున్నా, వాళ్ళని క్యాప్చర్ చేసిన అంతే. అండ్ చాలామంది లాస్ట్ 2 వ్లాగ్స్ చూసినప్పుడు అనిల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అని కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టారు. ఓకే, దానికి నేను క్లియర్గా చెప్తాను ఏంటి సంగతి అని. అండ్ ఫస్ట్ నుంచి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అడగరు, నాకు తెలిసి కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళు కానీ లేదంటే ఏదైనా వాంటెడ్గా హర్ట్ చేయడానికో లేకపోతే ఏదైనా బ్యాడ్ చేయడానికో కమెంట్ చేస్తున్నారేమో అని అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే నేను బయటకి ఇట్లా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు స్మైల్ చేసినా ఏం చేసినా నాకు శ్రీయు ఫేస్ చూసో లేకపోతే అందులో నుంచి ఇంకా కొంచెం బయటకు రావాలి, ఇంకా దర్శనాలు చేస్తున్నాం, ఇది ఇట్లా ఇంతవరకే హ్యాపీనెస్. కానీ లోపల నేను ఎంత బాధపడుతున్నాను ఏంటనేది నాకు తెలుసు. సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొన్ని టైమ్స్ మరి నాకు ఓపిక నశించిపోయి ఇంకా సైలెంట్గా ఉంటే ఇంకా రెచ్చిపోతారేమో అని అనిపించి అప్పుడప్పుడు బయటకు చెప్తున్నాను అంతే. బట్ నేను ఎంత ఫీల్ అవుతున్నాను, శ్రీయు లోపల ఎంత ఫీల్ అవుతుంది అనేది మాకు మాత్రమే తెలుసు. సో అట్లా ఫైనల్లీ బీచ్లో ఫుల్గా ఆడేశారు మా వాళ్ళందరూ. అండ్ అక్కడ స్వీట్ కార్న్ ఉంటే సో అందరం స్వీట్ కార్న్ తీసేసుకొని డైరెక్ట్గా ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. బీచ్ నుంచి రూమ్కి అంటే మీన్ బస్ స్టాండ్ దగ్గర కాబట్టి చాలా దూరమే. సో ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ అదే ఆటోలో మాట్లాడుకొని వచ్చేసాం అనమాట. అండ్ లగేజ్ అసలు బీచ్లో ఆడుకుంటే ఇంకా తెలిసిందే కదా, అసలు ఇసుక మళ్ళీ ఏంటో బ్లాక్ ఇసుక ఉంది అక్కడ. అసలు టూ మచ్ అంటే టూ మచ్. మా లక్కీగా మా హాట్ వాటర్ వచ్చి అందరూ పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ హెడ్ బాతులు చేసేసారు. నేను మాత్రం చేయలేదు, ఎందుకంటే నేను ఆడుకోలేదు కాబట్టి. అండ్ బట్టలు కూడా అసలు దారుణంగా అయిపోయింది. సో అదేంటి తడి బట్టలు అన్నీ ఒక బ్యాగ్లో అవన్నీ ఇంకా గబగబా అన్నీ జరుపుతున్నాము. ఒక 1 hour అట్లా ఉన్నా కూడా రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, అంటే బట్టలు జరదడం ఇవన్నీ టైం పడుతుంది కదా. సో అదొకటి. అండ్ అందులోనూ మన సబ్స్క్రైబర్స్ అదేంటో విత్ ఇన్ 1-2 hours మేము ద్రాక్షారామంకి చేరుకున్నాము. అప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గా పెరిగిపోతున్నారనమాట. సో నా టెన్షన్ అది కూడా. అండ్ దట్టు మొబైల్ డేటా అయిపోయే సిచ్యువేషన్. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా బస్ నెట్వర్క్ సిగ్నల్స్ అవి ఇవి లేక, అండ్ మమ్మీ మొబైల్లో అక్క మొబైల్లో షూట్ చేద్దామంటే క్లారిటీ మిస్ అవుతుంది అని ఇంకేమేమో అసలు నా మైండ్లో అసలు ఒకటే డౌట్లు అన్నమాట. అంటే నేను ఎక్కడ మిస్ అయిపోతాను అదేంటి అనేసి. సో చూసుకున్నాను. సో చూద్దాం ఇంకొక 1 hour అయితే 1 hour లోపు అయితే కాదు కదా అనేసి. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం ప్యాక్ చేస్తున్నాం అనమాట. అండ్ ప్రసాదాలు కూడా తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అనిల్కి అదేంటి ఆత్రేయపురం పూతరేకులన్నా కాకినాడ కాజాలన్నా చాలా చాలా ఇష్టము. సో స్పెషల్గా మరీ ఫోన్లో చెప్పుండే కాకినాడ కాజాలు అయితే ఖచ్చితంగా తీసుకురా అనేసి. సో మేము బీచ్ నుంచి వచ్చే దారిలోనే ఆటో డ్రైవర్ని అడిగాము. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ పడితే అక్కడ తీసుకోవడం అంటే మనకు తెలియదు కదా, కొత్త ఏరియా కదా, ఇక్కడ బాగా ఫ్రెష్గా దొరుకుతాయో వాళ్ళకి తెలుస్తుంది కదా అని అంటే ఆటో డ్రైవర్ ఒక మధ్యలో ఒక స్వీట్ షాప్ దగ్గర ఆపాడనమాట. సో ఇక్కడైతే బాగా ఫ్రెష్గా దొరుకుతాయంటే అక్కడికి వెళ్ళేసి ఇంకా పూతరేకులు అండ్ కాకినాడ కాజాలు అండ్ ఇంకా కొన్ని ఇంట్లో వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చినాం అనమాట. ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా ఆన్ టైం ఎగ్జాక్ట్ ఒక 15-20 minutes మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. సో బస్సు వచ్చేసింది. బట్ ఏంటంటే మాకు ట్రైన్ ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10-11 hours జర్నీ, చాలా టైర్డ్ అయిపోతాము. బట్ ఇంకేం చేయలేము, తప్పదు. సూపర్ లగ్జరీ అట్లీస్ట్ బెటర్ సెమీ స్లీపర్ కదా. ఇంకా మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ముగ్గురు కలిసి. అండ్ నాదేమో టిక్ 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 హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరగడము. అసలు ఇంకొకటి ఏంటంటే నా క్రెడెన్షియల్స్ మర్చిపోయాను. తర్వాత మళ్ళీ పాస్వర్డ్లు రీసెట్ చేసేసుకొని మా మమ్మీ దాంట్లో లాగిన్ అయ్యి మమ్మీ మొబైల్లో లాగిన్ అయ్యి దానికి ఛార్జింగ్లు పెట్టేసుకొని నాకు పెట్టేసుకొని సో నా దాంట్లో మెమరీ కార్డ్ చేయడం, మమ్మీ దాంట్లో స్క్రీన్ రికార్డ్ అండ్ మొబైల్లో అది లాగిన్ అయ్యి స్క్రీన్ ఇలా పెట్టామన్నమాట ఫోన్లో. సో ఇంకా మా గోల చూస్తుంటే, మా పిల్లల గోల చూస్తుంటే ఇంకా బస్సులో కూడా
అందరూ ఏమైందబ్బా వీళ్ళు ఇట్లా అరుస్తున్నారు అని అనుకుంటారు. సో మా పిల్లలందరూ మా పిన్నికి యూట్యూబ్ ఛానల్ ఉంది, సో ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇంతున్నారు, ఇంకొంతమంది అయితే 1 lakh అవుతారు అది ఇది అనేసి వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా లక్కీ ఏంటంటే చాలా తక్కువ మంది ప్యాసింజర్స్ ఉండే బస్లో. సో లైట్ కూడా ఎక్కడ ఆఫ్ చేస్తాడని అదొక టెన్షన్ మాకు. సో ఫైనల్ ఇప్పుడైతే మిస్ కాకుండా చూడండి. బస్లో ఉన్నప్పుడు ఏం కావాలా? ఓకే డాడీ ఎక్కడెక్కడికి వెళ్ళినా నాకు అన్ని ఫోన్లో చెప్తున్నట్టున్నాడు కదా. ఇంతక లైవ్ వింటున్నప్పుడు ఫాస్ట్ ఇందాక లైవ్ అప్డేట్ చేసినాక 77 నుంచి ఫాస్ట్గా అయిపోయారు. లైవ్ అప్డేట్ వినేసరికి తీసేద్దామమ్మ లైవ్ అప్డేట్ ఇది ఇట్లా కిందికి ఇందాక అక్క ఏదో చెప్పు. అరే నేను పట్టుకుంటారు ప్లీజ్ రా, నేను పట్టుకుంటారు. ఎంతసేపైనా పర్లేదు అట్లనే పెట్టావు అట్లా. దసరా అప్పుడు పటాకులు వేసలేదా వాడు ఎంత హ్యాపీగా వేసి పటాకులు ఇప్పుడు చూడండి ఎట్లా వెయిట్ చేస్తుందో. హాయ్ చెప్పు హాయ్. అమ్మమ్మ ముందుగానే థ్యాంక్స్ చెప్తుంది అందరికి. రాజమండ్రిలా 4 What? ఇటే చూపెట్టుకున్నాడు చూపెట్టకు. ఇందాక పాస్ పెట్టినప్పుడు నాకు కూడా 2000 కదా పెట్టమియా. రియల్గా చెప్తున్నా, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, నా కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. నా తర్వాత అసలు మా పిల్లలు ఇంకా అసలు వాళ్ళ సంతోషం మీరు చూస్తున్నారు కదా. మాతో పాటుగా మీరందరూ అంటే నన్ను సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, న్యూ సబ్స్క్రైబర్స్ కానీ అసలు అవ్వకముందే కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెడుతున్నారు. అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నేను వెంటనే రిప్లై ఇవ్వలేకపోయినా, బట్ హార్ట్ఫుల్గా రియల్గా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. నేను మళ్ళీ ఈ బ్లాగ్లో చెప్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసి నెంబర్ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నాను. అండ్ శ్రీయు పాపం అయితే అసలు
మామూలుగా కాదు, దానికి చెప్పారనమాట అప్పుడెప్పుడు 100K అయితే కేక్ కట్ చేపిస్తా అనేసి. సో ఆయన అది అండ్ మా పెద్దోడైతే అసలుగా వాడు అసలు ఇది బస్సు కాకపోతే నార్మల్గా ఇట్లా ఇల్లు టాప్ లేచిపోయేది కావచ్చు, అంతలా అరిచేటోళ్ళు కావచ్చు. బస్సులో కాబట్టి కంట్రోల్ చేసిన మా వాళ్ళని ఇంకప్పటికీ వాళ్ళు లైట్లు వేద్దాం ఇంకా జనాలు అందరూ కూడా అంటే మా ముందు వెనకాల కూర్చున్న వాళ్ళందరూ ఏందబ్బా వీళ్ళు ఇట్లా చేస్తున్నారని అనుకున్నారు. సో వాళ్ళు కూడా అడిగారు అనమాట. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ Day 3 అసలు ఇంత హ్యాపీగా అవుతుంది అండ్ ట్రావెల్లో నాకు 100K అవుతారనేసి నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క మెమొరీ నేను రికార్డ్ చేద్దాం అనుకోని ఇట్లా రికార్డ్ చేసిన కష్టమైనా సరే. సో అదండి మన Day 3 వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలనేది డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షార్ట్స్ అయితే మంచిగా పెడుతున్నాను, కొంచెం మంచి కంటెంట్ వీడియోస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.